మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అవును, వీళ్ళిద్దరేది? మీ కొడుకు కోళ్ళ చెప్తూ కొడతాను. కోళ్ళ కాదు, హిందీ పిల్ల. అదేలేండి, అలా పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళైంది అంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో, ఓరి చెత్తనా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. అదిగో చెంపాలి. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతోంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను, ఇటువైపు పెడితే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద పద. వంశీ, ఇందా. లో ఓపెన్ కరో. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబు నేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ, పులులు సింహాలు అయితే బయటకొచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ? ఆహా, ఎంత బాగా చెప్పేవారో చిన్ను. చిన్ను, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొద్దుచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. డబ్బా అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకుంటే తొందరగా పరిగెత్తండి. చింపండి, గో ఫాస్ట్.
లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు వదిలేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. స్టాప్ దట్ నాన్ సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా, చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం అంటే చెప్పండి. అది చాలా అర్థం జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాల మొత్తం మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపెన్సేషన్ గా 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో. వీడి హింస భరించలేకపోతున్నారా బాబు. నీ అబ్బా. ఏమైందిరా? ఏమీ అవలేదు, చిన్న గుండు తొడక రాసుకొని పోయింది అంతే. అంతే, దానికే ఓ బోల్డ్ తడవుడు చేశారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ కాల్చేవాడేదో కాస్త పైకి కాల్చుంటే వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టపా కట్టేసి ఉండేవారు. శ్రీను, ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏడ్ సీన్ సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పుకుని ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? వెన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్.
అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ. ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు వచ్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా, నేను కాదని చెప్పాగా. యూస్లెస్ ఫెలో. అమ్మా, మీరెళ్ళి పడుకోండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. పద. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 చింపు, నువ్వులా వచ్చా ఇక్కడికి? పద, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నా రూమ్ కెళ్ళాను రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు. నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే. చింపు, ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకున్నావా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. నీకు చాలా బాగుందే. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. కొరకు వెయ్యి. పట్టుకో. వెయ్యి. పట్టుకో. కొరకు వెయ్యి. పట్టుకో. వెయ్యి.
చింపు భలే యాక్ట్ చేసావు భలే భలే పడుకుందామే చిన్ను చిన్ను వేడి వేడి మిల్క్ రెడీ స్కూలు టైం అవుతుంది లేమ్మా లేమ్మా నా బుజ్జి కదూ నా బజ్జీ కదూ ఏయ్ మేలుకునే ఉన్నావు నన్ను ఆడించుకు చిన్ను లేమ్మా చాలా పనులు ఉన్నాయి నాకు. లే పాలు తాగు లే చిన్ను ఏంటి గుండు పొద్దున్నే ఏం లేదు బాబు ఐ, పాలు తాగు నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది ఏమైంది బాబు లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు ఆ, నిజమే ఖాళీ గ్లాసు ఇంతలోని ఎవరు తాగేశారబ్బా మర్చిపోయి నువ్వే తాగేసుంటావు నీకు తెలివితేటలు ఎక్కువ కదా నన్ను విసిగించుకో బాబు ఈసారి ఖచ్చితంగా ఇస్తాను మళ్ళీ ఇస్తా ఇందాక పాలు పోసినట్టు గుర్తే ఏంటి మతి మరుపు అర్థమే చావట్లేదు చిన్ను లేమ్మా నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు లే తండ్రి అల్లరి పెట్టకు బాబు లే లే బాబు లేమ్మా సర్లే అది. మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి ఆ, ఇదేం మాయా జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసుంటావు ఆ, నేను తాగానా లేకపోతే గ్లాస్ తాగిందా ఏంటి చూడు మమ్మీ పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు కాదమ్మా జగ్గుడు పాలున్నాయి చూడండి ఏవి వెళ్ళి పాలు తీసుకురా పో ఆ, అలాగే జగ్గుడు పాలు ఏంటి అబ్బాబా పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని గుండా అంకుల్ త్వరగా రా అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు బాగా ఆకలేస్తుంది ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి అమ్మో చెప్పమంటావా వద్దులే బాబు వడ్డించేస్తాను రెండు సరిపోతాయా ఇంకా పెట్టు ఇంకానా మ్మ్. ఇంకా పెట్టు చాలా ఆకలిగా ఉంది ఇంకానా మ్మ్. మ్, 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 మ్. చాలా ఇంకా పట్టుకురా ఆ, ఇంకా పట్టుకురావాలా మమ్మీకి చెప్పాలా ఆ, వద్దులే బాబు తెస్తాను ఉండండి చింపు ఇడ్లీలు తిను ఉండంకులు వస్తాడు త్వరగా తిను త్వరగా గుండంకుల్ త్వరగా రా వస్తున్నా బాబు ఆ, అన్నిట్లీలు తినేసావా బాబు ఏ తినకూడదా తినచ్చు ఉండు దిష్టి పెడుతున్నావు మమ్మీతో ఆ, చెప్తా వద్దు బాబు వద్దు అంత పని మాత్రం చేయొద్దు నా ఉద్యోగం ఊడిపోతుంది అయితే వెళ్ళి పట్రా ఇంకానా మ్మ్. ఆ చింపు, తిను తిను త్వరగా తిను గుండంకుల్ ఏవి అన్నీ అయిపోయాయి అయితే వేరేది ఏదైనా చేసి పట్టుకురా మమ్మీ వాళ్ళకి కావాలి కదా నీకే 50 ఇడ్లీలు చాలలేదు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో మ్మ్. ఏంటి గుడుగుతున్నా ఆ, ఏం లేదు బాబు పని గుర్తొచ్చి చాలా అమ్మయ్యా నమస్కారం అమ్మా నమస్తే అయ్యగారు ఊళ్ళో లేరమ్మా లేరు అరే గుండు బాబు మంచి ఆకలిగా ఉంది త్వరగా టిఫిన్ పట్టరా కాసేపు ఆగాలి బాబు పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా చేశానండి చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం అంట నిజమండి కావాలంటే చిన్నబాబు గారిని అడగండి
నేనా ఆ. నేను 50 ఇడ్లీలు తిన్నానా అవును ఒరే గుండు నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? రెండు అందుకోండి సార్, లేకపోతే వీడి బుద్ధి రాదు. సర్లే ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులాడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ. మొగుడికి ఏమైంది? కొంప తీసి పోయాడా ఏమిటి? రే, ఆ నీళ్ళు తీసుకో. నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత. ఇదేమిటి మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. కోతేంట్రా? ఏమే రుబ్రోలా? ఈ మధ్య ఈడికి ఏమైనా పిచ్చి కోతని తెలిసిందా? లేదు, ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది. కోత ఆ. ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. ఆ. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. ఆ. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అలాగే ఆ, రేయ్, ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్యా, కానీ ఏమండి, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? ఆ. మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు గాని ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. రేయ్, తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా, ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి, ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ మాయమైపోయిందబ్బా? ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెదనాన్న, నిద్ర రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే, వీడికి స్కూల్లో అయిపోయింది. అది కాదండి ఏం చెప్పారు. పద, చింపాంజీ లేదు, పద పద. బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నావు ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కార్పోని. కారాపు.
డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు. మెల్లిగా దిగు. చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. వెళ్ళు చింపు, ఎవరైనా చూస్తారు. నన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. ఛే, చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ. ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి?